నిజామాబాద్ నగరంలోని ఆరా చౌరస్తా పెట్రోల్ బంక్ పక్కన చైతన్య యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన గోమతి చక్రాల గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రాత్రి వేళ ఈ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారం పెడుతున్నారు. కాగా ప్రత్యేకంగా గుజరాత్ లో ఉన్న ద్వారకా నగరం నుంచి తెప్పించిన 2345 గోమతి చక్రాలతో గణపతిని తయారు చేయగా ఈ గోమతి చక్రాల వలన చాలా లాభాలు ఉన్నాయని మండప నిర్వాహకులు తెలిపారు. కెప్టెన్ రోహిత్ శర్మ వినాయక చవితి వేడుకలో సందడి చేశారు. తన ఇంట్లోనే గణపతి విగ్రహం ప్రతిష్ఠించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా బంగ్లాదేశ్ లో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం ఈ మ్యాచ్ సిద్ధమవుతున్నారు. 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 8 లోపు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు. నవంబర్ 10న CBT విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పరిధిలో 1088, వైద్య విధాన పరిషత్లో 183, MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు ఉన్నాయి. ఐరా కూల్చివేతలతో హైదరాబాద్లోని పేదలు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చెరువులు, కుంటలు, నాలల పక్కన అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మించుకున్న పేదలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు ఎప్పుడు తమ ఇల్లు కూల్చేస్తారని ఆందోళన చెబుతున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. ఖమ్మం జిల్లాలోని బాధితుల ఖాతాలోకి నిన్నటి నుంచి డబ్బులు జమ చేస్తుంది. ఇల్లు డ్యామేజ్ అయితే ₹15,500, గుడిసెలు కూలితే ₹18,000 ఇస్తుంది. నిన్న 15,000 మంది ఖాతాలోకి ₹25,000 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. భారత్ లో సెమీ కండక్టర్ల తయారీ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని మోదీ అన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి స్థానిక ఎలక్ట్రానిక్ రంగం విలువను 150 బిలియన్ల నుంచి 500 బిలియన్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతో 60 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని, చిప్లు తక్కువైనప్పుడు మీరు భారత్ ను నమ్మకోవచ్చన్నారు. ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వాట్సాప్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని TTSRTC MD సజ్జనర్ హెచ్చరించారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామంటూ తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫోన్ చేసి భయపెడుతున్నారు. ఇలాంటివి నమ్మకండి అన్నారు.